చెప్తా, కళ్యాణ్ గారు ఎవ్వరికి వాళ్ళ వరకు అన్యాయం చేయలేదు. అంటే నాయకుల కోసం కూడా చూడలేదు, ప్రజల కోసం వదిలేశారంటారా? నాయకుల్ని ప్రజల కోసం వదిలేశారు. అంతే 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 కదా. సింగిల్ లైనర్ చెప్పాలంటే నాయకుల్ని తన కోసం నించున్న ఇన్ఛార్జీలని ప్రజల కోసం వదిలేరు తప్పితే ఆయన కోసం, ఆయన పార్టీ కోసం, నాయకుల కోసం, పార్టీ కోసమో నాయకుల కోసం వదల. ప్రజలకు నిలబడాలి. ప్రజలకి ఈ గవర్నమెంట్ ని, ఈ వైఎస్ఆర్ సిపిని ఆప్తం మూలంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రం అప్పుల పాలైపోదు, ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయొచ్చు. అసలు సంక్షేమం అంటున్నారండి, మీకు ఒక సింపుల్ చెప్తా లైనరు. సంక్షేమానికి 2,85,000 కోట్లు ఉపయోగించారని గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పుకుంటారు, డేటాలో సబ్మిట్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంతో మనం కంపేర్ చేస్తే నిత్యావసరాలు అన్నీ ఈ గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ లిక్కర్ కొందాం. డిస్టిలరీస్ ఒక 10-12 డిస్టిలరీస్ ఉంటాయి స్టేట్లో. 10 డిస్టిలరీస్ వీళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళ సొంత మద్యం, కల్తీ మద్యాన్ని, నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసుకుంటున్నారు. అక్కడ ప్రాఫిట్. అది ఏది కూడా వైట్ లో చేయట్లా, మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్, బ్లాక్ లో చేసుకుంటున్నారు. మళ్ళీ మనీ వెళ్ళిపోతుంది బ్యాక్కి, ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, లేదా వీళ్ళ సొంత పాకెట్లోకి వెళ్ళిపోతుంది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేశారని చెప్పారు. స్కూల్ కలర్ లైటం తప్పించి స్కూల్ ఇన్ఫ్రాని ఎక్కడ డెవలప్ చేసిన పరిస్థితి లేదు. నిజంగా స్కూల్ని డెవలప్ చేయాలనుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఒక స్కూల్, ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్ కట్టాలంటే 10 crores అవుతుంది. ఒక మన మచిలీపట్నం మండలం ఉంది, పెద్ద మండలం కాబట్టి 2 స్కూళ్ళు, మండలం ఇటు సైడ్ డివైడ్ చేసుకుంటే అటు ఒక మండలంలో ఒక మంచి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఒక స్కూల్ని, ప్రభుత్వ స్కూల్ని, గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ నిర్మించుకోవచ్చు. ఇటు ఒక పబ్లిక్ స్కూల్ నిర్మించుకోవచ్చు, టౌన్లో ఒక పబ్లిక్ స్కూల్ నిర్మించుకోవచ్చు. 3 స్కూళ్ళు మహా అయితే 30 to 50 crores అయిపోతుంది. వీళ్ళకి వేలకి 1,600 కోట్లు 1,700 కోట్లు ఖర్చు పెడతారు. ఎక్కడ డెవలప్మెంట్ కనబడదు, స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కనబడదు. పోనీ టీచర్లకి జీతాలు పెంచుతారంటే టీచర్లకి జీతాలు పెంచుతారా అంటే టీచర్లకి జీతాలు పెంచరు. ఎయిడెడ్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పోస్టింగ్స్ చేసి ఎయిడెడ్ స్కూల్స్ ని ఇబ్బంది పెడుతున్నారు, ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఏం డెవలప్మెంట్ చేశారండి వీళ్ళు? ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో ఆ కంప్లీట్ హెల్త్ అసిస్టెన్స్ అందరికీ అందుబాటులోకి రాదు, అందుబాటులో ఉండదు, అన్నీ చేయించుకోలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందరికీ ఉపయోగపడదు. పోనీ రోడ్లు వేస్తారంటే రోడ్లు లేరు, జనాల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కరెంట్ రేట్ నుంచి ఇలా కొత్తగా తీసుకొచ్చిన చెత్త పన్ను, ఆ విధంగా ట్యాక్సీలన్నీ పెంచి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసి నేను ఒకటే చెప్తున్నా మీకు, నేను ఈ 2,80,000 కోట్లు వీళ్ళకి ఎప్పుడో వీళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే వీళ్ళ చేసే సంక్షేమం 0.